తన నానమ్మ కోరా అమీలియా రాబిన్సన్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని, ఆమె బ్రిటన్లో మహా ఆర్థిక మాంద్యమం సమయంలో పెరిగారని, ఆమెకు తిండి కూడా దొరకని రోజులవని, అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో కేవలం తన పట్టుదలతోనే ఆ కష్టాలను ఎదుర్కొన్నారని, ఇతరులలో పనిమనిషిగా చేసి కుటుంబాన్ని పోషించారని, రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల ముప్పును కూడా ఆమె ఎదుర్కొన్నారని, అన్ని కష్టాల మధ్య ఆమె ధైర్యంగా నిలబడ్డారని, అయితే తన నానమ్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటన్లో గనక పుట్టి ఉంటే ఆమె భద్రత విషయంలో చాలా ఆందోళన చెందేవాణ్ణని, ఇప్పటి బ్రిటన్ పరిస్థితులు తనను ఆవేదనకు గురిచేస్తున్నాయని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చాలా ఎమోషనల్ అవుతూ చెప్పిన మాటలివి. ఎంతో హార్ట్ టచింగ్ గా ఉన్న ఆయన మాటలు బ్రిటన్లో రాజకీయ చర్చకు దారితీశాయి. అవును, ఎలన్ మస్క్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మధ్య జరుగుతున్న వివాదం బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. మస్క్ తన నాన్నమ్మ కథను ఉదహరిస్తూ స్టార్మర్పై తీవ్ర విమర్శలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇంతకీ స్టార్మర్ను మస్క్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనుక చాలా కథే ఉంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. పేద వర్గాల యువతులకు ఇప్పటి బ్రిటన్లో రక్షణ లేదు. వారు అపహరణకు గురయ్యే ప్రమాదాలు ఎక్కువ. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే మస్క్ చెప్పిన నాన్నమ్మ కథకు సారాంశం. దీనికి కారణం బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అంటున్నారు మస్క్. ఇలా మస్క్ ఎందుకు ఆరోపిస్తున్నారో తెలియాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. రోదర్హామ్ గ్రూమింగ్ స్కాండల్ గురించి విన్నారా? బ్రిటన్ కుదిపేసిన ఈ స్కాండల్ 1997 నుండి 2013 మధ్య కాలంలో జరిగింది. ఆ 16 ఏళ్ల కాలంలో రోదర్హామ్ పట్టణంలో సుమారు 1400 మంది పిల్లలు లైంగిక దోపిడీకి గురయ్యారు. ఈ స్కాండల్లో ప్రధాన దోషులు పాకిస్తాన్ మూలాలకు చెందినవారు. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ సభ్యులు ముందుగా చిన్నారులను మాయమాటలతో ఆకర్షిస్తారు. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన కుటుంబాల పిల్లలే వారి టార్గెట్. వారితో ఫ్రెండ్షిప్ చేయడంతో మొదలయ్యే కథ చివరకు వారిని ఏదో ఒక రోజు బలవంతంగా మద్యం తాగించే వరకు తీసుకెళ్తోంది. ఆ తర్వాత డ్రగ్స్ ను అలవాటు చేస్తారు. ఆపై లైంగిక దాడులు చేస్తారు. వారి దేహాల రూపురేఖల్నే మార్చేసేలా బలవంతంగా అనుభవిస్తారు. వారి పైశాచిక ఆనందం ఎలా ఉంటుందో ఓ ఉదాహరణ చెబుతాను. ఓ 13 ఏళ్ల అమ్మాయి తన స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో కారులో ఉన్న గ్యాంగ్ సభ్యులు ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమెను చాలా రోజులు బంధించి శారీరకంగా తీవ్ర హింసకు గురిచేశారు. ఆ తర్వాత రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి ఆమె తల్లి తీసుకెళ్లినా బాధితురాలకు న్యాయం జరగలేదు.